నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. మీకు మనుషులు నెట్టకుండానే కదిలే రాళ్లను గురించి తెలుసా? అయితే ఈరోజు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీని గురించి తెలుసుకుందాం. డెత్ వ్యాలీ ఈ పేరు వింటేనే భయం వేస్తుంది కదా. ఇక్కడ ఒక వింత జరుగుతుంది. కొన్ని వందల కిలోల బరువున్న భారీ రాళ్ళు ఎవరూ నెట్టకుండానే ఒక చోటు నుండి మరొక చోటికి కదులుతాయి. వీటిని సైలింగ్ స్టోన్స్ లేదా నడిచే రాళ్ళు అని పిలుస్తారు. ఈ రాళ్ళు కదులుతూ తమ వెనుక పొడవైన గుర్తుల్ని అవే ట్రాక్స్ని వదులుతూ వెళతాయి. ఇవి ఎలా కదులుతున్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తూ వినండి. డెత్ వ్యాలీలోని రేస్ ట్రాక్ ప్లాయా అనే ఎండిపోయిన సరస్సు ప్రాంతంలో ఈ వింత జరుగుతుంది. ఇక్కడ వందల సంఖ్యలో రాళ్ళు ఉన్నాయి. కొన్ని రాళ్ళు కేవలం కొన్ని అడుగులు కదిలితే మరికొన్ని ఏకంగా 1000 అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయి. దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలకు ఇది ఒక పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. కొందరు ఇది గృహాంతరవాసులు ఏలియన్స్ పని, మరికొందరు భూమి లోపల ఉండే అయస్కాంత శక్తి వల్ల ఇవి జరుగుతాయని రకరకాలుగా ఊహించేవారు. విచిత్రం ఏమిటంటే ఈ రాళ్ళు కదలడాన్ని ఎవరూ కళ్ళారా చూడలేదు. కేవలం అవి వెళ్ళిన దారిని, అవి మారిన స్థానాలను మాత్రమే గుర్తించేవారు. 2014 వరకు ఈ మిస్టరీ అలాగే కొనసాగింది. చివరకు నాసా శాస్త్రవేత్తలు, మరికొందరు పరిశోధకులు టైమ్ ల్యాప్స్ కెమెరాలు మరియు GPS పరికరాలను ఆ రాళ్లకు అమర్చి నిశితంగా గమనించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. శీతాకాలంలో ఈ ప్రాంతంలో వర్షం కురిసినప్పుడు రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి నేల మీద పల్చటి మంచు పొర ఏర్పడుతుంది. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మికి ఆ మంచు కరిగి పలకలుగా మారుతుంది. ఆ సమయంలో వచ్చే తేలికపాటి గాలి ఆ మంచు పలకల్ని నెడుతుంది. ఆ మంచు పలకల మీద ఉన్న రాళ్ళు కూడా వాటితో పాటు మెల్లగా జారుకుంటూ క్రింద కదులుతాయి. మంచు కరిగిపోయిన తరువాత ఆ తడి నేల మీద రాళ్ళు కదిలిన గుర్తులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఎండకు నేల ఎండిపోయాక ఆ గుర్తులు శాశ్వతంగా ఉండిపోయి మనకు వింతగా అనిపిస్తాయి. ప్రకృతి చేసే చిన్న చిన్న మాయలు ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రపంచ వింతల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. స్వస్తి.